హల్లెలూయా. సమస్తమైన మహిమ ప్రభావములు ప్రభు అయిన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 28వ అధ్యాయము 8వ వచనం. యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటిదంటే మనకు ఆశ్రయమైన దేవుడు. హల్లెలూయా. మన అంశం ఏంటిది? ఆశ్రయమైన దేవుడు. హల్లెలూయా. అంటే మరి దేవుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఎలా ఉంటాడు? ఒక ఆశ్రయముగా ఉంటాడు. హల్లెలూయా. మరి ఆశ్రయము అంటే ఏంటిది? ఒక సపోర్ట్. అవునా? హల్లెలూయా. మరి అన్ని విషయాలు ఇప్పుడు మనకి ఇల్లు అనేది మనకేంటి? మనకు ఒక ఆశ్రయం, ఎండకుండా వర్షాన్ని దడవకుండా ఇంకా మరి ఇల్లు అనేది మనకు ఒక ప్రొటెక్షన్ లాంటిది అన్నమాట. హల్లెలూయా. మరి ఒక ఇల్లు ఏ విధంగానైతే మనం ఎండకుండా వర్షాన్ని తడవకుండా మరి ఒక ఆశ్రయంగా ఇల్లు ఏ విధంగా అయితే ఉందో, హల్లెలూయా, అదే విధంగా మరి దేవుడు కూడా తన యందు విశ్వాసం ఉంచిన వారికి ఎట్లుంటాడు? ఒక ఆశ్రయముగా ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు అయినా కూడా ఎంతవరకు మనకు ఆశ్రయంగా ఉంటది? కొద్ది కాలం వరకే కదా. అవునా కదా? కొన్ని రోజులైతే అది ఏమవుతుంది? అది కూడా లీకేజ్ అవుతా ఉంటది. క్రాక్స్ వచ్చి లీకేజ్ అవుతా ఉంటది, పాతగా అయిపోతుంది. అవునా కదా? కానీ మరి దేవుడు మరి ఒక ఇల్లు కొంతకాలం మట్టుకే నీకు ఒక ఆశ్రయంగా ఉంటది. హల్లెలూయా. ఖాళీ నీకు వర్షం మరి ఆ ఇల్లుకు కొన్ని బౌండరీస్ ఉన్నాయి. ఖాళీ నీకు మరి వర్షానికి తడవకుండా ఇంకా మరి ఎండకుండా ఇంకా మరి కొన్ని నీ కుటుంబ విషయాలు మరి బయట వాళ్ళకు కనబడకుండా ఉండడం కోసము ఇల్లు నీకు ఒక ఆశ్రయంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే మరి అంతవరకే ఇల్లు నీకు ఆశ్రయంగా ఉంటుంది. నీకున్న సమస్యల్లో ఇల్లు తోడుగా ఉంటుందా నీకు? లేదు. అవునా? హల్లెలూయా. ఇప్పుడు అప్పులోడు వస్తాడు. అప్పులోడు వచ్చినప్పుడు మరి అప్పులోడు రాకుండా ఇల్లు ఆపుతుందా? ఆపదు. అవునా? అవునా? అంటే మరి ఇల్లు కాని నీకు వర్షానికి తడవకుండా నీ విషయాలు అన్ని కూడా బయట వాళ్ళకు కనబడకుండా మరి ఎండకుండా ఉండడానికి మాత్రమే ఇల్లు ఒక ఆశ్రయంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే మరి దేవుడు సంపూర్తిగా, దేవునికి మరి లిమిటేషన్స్ అనేవి ఉన్నాయా? దేవుని లిమిటేషన్ ఉందా? లేదు. అవునా? హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అన్లిమిటెడ్ గాడ్ అన్నమాట. హల్లెలూయా. దేవునికి లిమిటేషన్ అనేది లేదు. ఎలాంటి సమస్య నుంచి అయినా కూడా దేవుడు కాపాడగలుగుతాడు. హల్లెలూయా. ఏ సమస్య రాకుండా దేవుడు కాపాడగలుగుతాడు. అవునా? హల్లెలూయా. మరి దేవుడు మనకు ఒక ఇల్లు కంటే కూడా మరి అధికంగా మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి ఏ విధంగా ఉంటాడు? ఆశ్రయంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఎవ్వరం కూడా భయపడడానికి వీల్లేదు. విశ్వాసి అన్నవాడు భయపడడానికి వీల్లేదు. హల్లెలూయా. అన్యులు భయపడొచ్చు. అన్యులు వాళ్ళు నిజమైన దేవుని నమ్ముకోలేదు కాబట్టి వాళ్ళకి నిరీక్షణ ఉండదు, వాళ్ళు భయపడొచ్చు. హల్లెలూయా. కానీ మరి విశ్వాసులమైన మనము అస్సలు భయపడడానికి వీల్లేదు. హల్లెలూయా. ఏ సమస్యకు కూడా భయపడడానికి వీల్లేదు. ఎందుకు? దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు మామూలు దేవుడు కాదు. మన దేవుడు ఎలాంటి సమస్య నుంచి అయినా కూడా విడిపించగలడు. హల్లెలూయా. ఎలాంటి సమస్య నుంచి అయినా కూడా విడిపించే మరి సర్వశక్తిమంతుడు మన దేవుడు. ఎలాంటి వాడు? సర్వశక్తిమంతుడు. సర్వశక్తిమంతుడు అంటే అర్థం ఏంటిది? అన్ని శక్తులు కలిగిన వాడు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏదన్నా ఉందా?
ఏది లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. అవునా? హల్లెలూయా. మరి సమస్తము సాధ్యమైన దేవుడు నీకు నాకు మరి ఎలా ఉన్నాడు? దేవుడు ఆశ్రయముగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మరి సమస్తము సాధ్యమైన దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు కాబట్టి మనం ఈ విషయంలో కూడా ఏంటిది భయపడడానికి వీలు లేదు. మరి ఇక్కడ ఈ కీర్తన మరి 28వ కీర్తన ఎవరు రాశారు? దావీదు భక్తుడు రాశాడు. హల్లెలూయా. మరి ఇక్కడ దావీదు భక్తుడు 8వ వచనంలో ఏం చెప్తుండే? యెహోవా తన ప్రజలకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. హల్లెలూయా. మరి దావీదు తన జీవితంలో చూసుకుంటే గనక మరి దావీదుకు సుఖం ఉందంటారా? లేదు. అవునా? హల్లెలూయా. 80 సంవత్సరాలు ఆయన బ్రతికితే 70 సంవత్సరాలు కష్టాలే అనుభవించాడు. మహారాజు అయిండు, గొర్రెల కాపరి కాస్త మహారాజు అయిండు, కాదని కాదు. ఆయన పొజిషన్ మరి మంచి పొజిషన్ లోకి వచ్చాడు. ఇజ్రాయెల్ దేశానికి మరి ఇజ్రాయెల్ దేశం మొత్తానికి రాజు అయ్యాడు. హల్లెలూయా. మరి దావీదును మామూలు రాజు అన్నారు, మహారాజు అంటారు దావీదును. హల్లెలూయా. మహారాజు అయ్యాడు దావీదు. హల్లెలూయా. కానీ మరి ఆయనకి ఏ సమస్యలు లేవంటారా అంటే ఉన్నాయి సమస్యలు. అవునా? రాజు కాకముందు చిన్నతనంలోనేమో మరి తల్లిదండ్రులు అంతగా ప్రేమించలేదు, అన్నదమ్ములు అంతగా ప్రేమించలేదు, అంతగా పట్టించుకోలేదు. తర్వాత మరి గొల్యాతును విశ్వాసంతో ఒక రాయితో కొట్టి చంపిన తర్వాత మరి ఇజ్రాయేల్ స్త్రీలు అందరూ ఎదుర్కొని వచ్చి ఏమంటారు? సౌలుకు 1000 వందనాలు, దావీదుకు 10,000 వందనాలు అంటారు. ఈ మాట అనేసరికి సౌలుకి ఏమైతే, నేను రాజును, నాకేమో 1000 వందనాలు అంటుండ్రు. ఈ దావీదు ఇప్పుడు వచ్చి ఒక్క రాయితోటి ఆ గొలియాతును కొట్టి చంపినందుకు 10,000 వందనాలు అంటున్నా. ఇక నెక్స్ట్ ఏమంటారు? రాజా నువ్వు పక్కకు తప్పుకో, ఇక దావీదే రాజుని చేస్తామంటారు నెక్స్ట్ అని చెప్పి అనుకొని సౌలు ఏం చేసిండు? ఆయన దావీదుని చంపడం తరమేండి. అనేది తర్వాత మరలా మరి రాజు అయిన తర్వాత కూడా మరి రాజు కాకముందుకే సౌలు రాజు ధర్మేండు, రాజు అయిన తర్వాత ఆయన సొంత కొడుకులే ఆయన ధర్మేండు. హల్లెలూయా. ప్రైజ్. మరి అన్ని రకాల మరి శ్రమలు మరి దావీదు అనుభవించాడు. హల్లెలూయా. అయితే మరి దావీదు కంప్లీట్ గా ఎవరి పైన ఆధారపడ్డాడు అంటే దేవుని పైనే కంప్లీట్ గా ఆధారపడ్డాడు. హల్లెలూయా. ఎవరి పైన ఆధారపడ్డాడు? కంప్లీట్ గా దేవుని పైన ఆధారపడ్డాడు. మరి దావీదు కొన్నిసార్లు తన ప్రాణంతో చెప్పుకుంటాడు దావీదు, నా ప్రాణమా నువ్వు మా యెహోవాను నమ్ముకొని మౌనంగా ఉండంటాడు. చూడండి ఇక్కడ ఇదే కీర్తన గ్రంథంలో 62వ అధ్యాయం 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలన నాకు రక్షణ కలిగింది. ఇక్కడ 5వ వచనం కదా. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుంది. చాలు. హల్లెలూయా. ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఒక ఆయన తన ప్రాణంతో చెప్పుకున్నాడు. ఏమని చెప్పుకున్నాడు? నా ప్రాణమా తిను తాగు సుఖించు ఎంజాయ్ చేయని చెప్పి ఒక ఆయన చెప్పుకున్నాడు. అయితే దేవుడు ఏమన్నాడు ఆయన తోటి? వెరివాడా, ఈ రాత్రే దేవుడు నీ ప్రాణం అడుగుతున్నాడు, ఎక్కడ పోతుంది నీ ఆస్థానానికి? అవునా? అనేది అంటే ఆ వ్యక్తి ఏమో మరి తిను తాగు సుఖించని చెప్పి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఇక్కడ దావీదు తన ప్రాణంతో ఏం చెప్పుకుంటున్నాడు? దేవుని నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండంటున్నాడు. తన ప్రాణంతో తాను మాట్లాడుకుంటున్నాడు. హల్లెలూయా. మరి మనము కూడా మన ప్రాణంతో మనం మాట్లాడుకోవాలి. హల్లెలూయా. ఏమని చెప్పాలి మన ప్రాణానికి? మనము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. అలాగే మరి దావీదుకు ఎవ్వరు కూడా ఓదార్చేవారు లేరు, సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు కూడా లేరు దావీదుకు చిన్నప్పటి నుంచి కూడా. హల్లెలూయా. మరి తనకు తానే మరి విశ్వాసంలో బలపరుచుకున్నాడు దావీదు. హల్లెలూయా. ఇప్పుడు దావీదు ఉన్న ప్లేస్ లో
వేరే వాళ్ళు ఉంటే గనక మరి ఆ మరి దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళు కాకపోవచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు మంచిగా ప్రేమించలేదు, మంచిగా చూసుకోలేదు, అన్నదమ్ములు అసహించుకున్నారు, ఎవరు కూడా మరి అంతగా పట్టించుకోలేదు. సౌలు రాజు మరి రాజు అవుతాడని చెప్తారు మీరు, మరి ఇన్ని కష్టాలు ఎదురవుతున్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎందుకు కాపాడతలేడు అన్న ప్రశ్న వస్తుందా రాదా? వస్తుంది ఖచ్చితంగా, అవునా? హల్లెలూయా. అట్లాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారు, దేవుని మీద అలుగుతారు, దేవుడు నాకు ఏం మేలు చేసిండని చెప్పి ఏం చేస్తారు, దేవుని మీద అలుగుతా ఉంటారు. కానీ దావీదు దేవుని మీద అలగడం కాదు, కంప్లీట్ గా దేవుని పైన ఆధారపడ్డాడు దావీదు. హల్లెలూయా. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడంటే చూడండి ఏమని చెప్తున్నాడు, నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండు, దేవుని నమ్ముకొని నువ్వు మౌనంగా ఉండు అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి పైన కూడా దావీదు ఆధారపడలేదు, దేవుడి పైన మాత్రమే ఆధారపడ్డాడు. ఇంకా దావీదు ఏమంటాడు, రాజుల నమ్ముట వ్యర్థం అంటాడు, యెహోవాను ఆశ్రయించటనే మేలు అంటాడు. హల్లెలూయా. మరి ఎందుకు మరి దావీదు ఇంతగా మరి దేవుని పైన ఆధారపడ్డాడు అంటే, మరి దావీదు దేవుని గురించి కొంచెం లోతుగా తెలుసుకున్నాడు. హల్లెలూయా. మరి దావీదు మరి దేవుడు మరి ఎలాంటి సమస్యనైనా నుంచి అయినా కూడా విడిపించేవాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మాత్రమే సహాయం చేసేవాడు అని చెప్పి మరి దేవుని గురించి తెలుసుకున్నాడు కాబట్టి మరి ఇంత విశ్వాసం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మరి సౌలు రాజు మరి ఫిలిస్తీయులకు ఇజ్రాయేలీలకు యుద్ధం జరుగుతూ ఉంటది. యుద్ధం జరుగుతున్నప్పుడు మరి గొలియాతు వచ్చి ఏమంటాడు, అందరం కొట్టుకోవడం ఎందుకు, మీలో ఎవడన్నా ఒకడు దమ్మున్నోడు వచ్చి నాతో యుద్ధం చేయమని, నేను ఓడిపోతే నా ప్రజలు మీకు దాసులుగా ఉంటారు, మీరు ఓడిపోతే మీ ప్రజలు మాకు దాసులుగా ఉంటారు. అంటే మరి ఇజ్రాయేలీలు సౌలుతో సహా అందరూ కూడా భయపడ్డారు. 40 దినాలు రోజు పొద్దుగాలు వచ్చి బెదిరించిపోతున్నాడు గొలియాతు, సాయంత్రం వచ్చి బెదిరించిపోతున్నాడు. 40 దినాలు ఇట్లనే జరిగింది అనమాట. మరి ఇజ్రాయేల్ సైన్యం లక్షల సైన్యం ఉంది, కానీ ఒక్కరు కూడా మరి ఆ ఫిలిస్తీన్ ఓడించడానికి ముందుకు రాలేక 40 దినాలు భయపడతా ఉన్నారు. హల్లెలూయా. అయితే మరి సౌలు రాజు కూడా ఒక ఆఫర్ ఇచ్చిండు ఇజ్రాయేలీలకు. ఏం ఆఫర్ ఇచ్చిందంటే, ఆ గొలియాతును ఎవరైతే చంపుతారో వానికి నా పెద్ద కుమార్తెని ఇస్తా, తర్వాత మరి వాని కుటుంబము మరి దేశంలో స్వతంత్రులుగా ఉంటారు, అంటే మంచి పొజిషన్ లో ఉంటారు అనమాట. అనేది ఈ ఆఫర్ ఇచ్చాడు. అయినా కానీ ఎవరు కూడా ముందుకు వెళ్ళట్లేదు. అయితే 40వ దినమున మరి దావీదు తండ్రి అయిన యెషై ఏం చేస్తాడంటే, మరి దావీదు ముగ్గురు అన్నలు మరి సౌలు సైన్యంలో ఉంటారు కాబట్టి మరి దావీదు తండ్రి ఏం చేస్తాడంటే, మరి అన్నలు ఎట్లున్నారో కనుక్కో అని చెప్పి మరి దావీదును పంపిస్తాడు, చూసిరాపో అని చెప్పి మరి కొన్ని రొట్టెలు కూడా చేసి మరి కొంత ఆహారం కూడా వాళ్ళకి మరి సిద్ధం చేసి మరి దావీదుతో పంపిస్తాడు. దావీదు వచ్చేసరికి మరి గొలియాతు మరి సవాల్ చేస్తా ఉంటాడు, ఇజ్రాయేలీలను తిడుతూ ఉంటాడు. అప్పుడు దావీదు రోషం వచ్చి మరి దావీదు మరి ఫిలిస్తీన్తో మరి ఆ గొలియాతుతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నప్పుడు సౌలు రాజు అంటాడు, నువ్వు చిన్న పిల్లనివి కదా, వాడేమో చిన్నతనం నుంచే యుద్ధంలో నేర్పరి, చిన్నతనం నుంచే యుద్ధం చేస్తున్నాడు, ట్రైనింగ్ తీసుకున్నాడు, మరి నువ్వు బాలునివి, నువ్వు ఎట్లా యుద్ధం చేయగలుగుతావు అంటే, అప్పుడు దావీదు ఏమంటాడంటే, రాజా నేను అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు మరి గొర్రెలు మరి సింహాలు తోడేళ్ళు వచ్చి నాకు మరి గొర్రెలను తినడానికి వచ్చినప్పుడు నేను వాటి గడ్డమును పట్టుకొని వాటి నోళ్ళని నేను చీల్చేసిన. హల్లెలూయా. మరి దేవుడు ఆ సింహాల నుంచి, ఆ ఎలుగుబంట్ల నుంచి దేవుడు నన్ను కాపాడాడు. అలాంటిది
మరి గొల్లియాతు నుంచి కాపాడా? ఖచ్చితంగా కాపాడుతాడు అని చెప్పి మరి ఇక యుద్ధానికి రెడీ అయిపోయాడు. అయితే సౌలు ఏం చేశాడు, మరి ఇక ఎట్లా దావీదు ఇంకా చేస్తా అంటున్నాడు కదా అని చెప్పి ఏం చేసిండంటే మరి సర్వాంగ కవచం ఇచ్చాడు. అయితే అది కూడా తీసుకోవాలి దావీదు, ఆయనకు అలవాటు లేదు కాబట్టి మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఏం తీసుకున్నాడు, ఒక కట్టె, 5 రాళ్ళు, ఒక వరుసల ఒక కట్టె. మరి గొల్లియాతు ఎలాంటాడు? బలవంతుడు, 6 మూరల జానడి ఎత్తున్నాడు. హల్లెలూయా, చాలా బలవంతుడు. ఆ బలవంతుని మీదకి ఏం పట్టుకుపోతుండు దావీదు? ఒక కర్ర, 5 రాళ్ళు, ఒక వరుసల. అది చూసి గొల్లియాతు ఏమంటాడు, నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావు, కట్టె పట్టుకొని వస్తున్నావు అంటాడు. హల్లెలూయా, ఆ బలవంతుడి మీదకి కట్టె పట్టుకొని పోయిండు, రాళ్ళు పట్టుకొని పోయిండు. ఎందుకు? దేవుని మీద విశ్వాసము. దేవుడు నన్ను సింహాల నుంచి కాపాడాడు, దేవుడు నన్ను ఈ గొల్లియాతు నుంచి కూడా ఖచ్చితంగా కాపాడుతాడన్న విశ్వాసం. అంటే మరి దేవుని గురించి తెలుసుకున్నాడు దావీదు. హల్లెలూయా, మనం సంపూర్తిగా దేవుని పైన ఆధారపడాలంటే దేవుని గురించి మనము లోతుగా తెలుసుకున్నప్పుడే సంపూర్తిగా దేవుని పైన ఆధారపడగలుగుతాం. హల్లెలూయా, మనకు పైన ఆత్మీయ జీవితం ఉండదు. మనకు పైన ఆత్మీయ జీవితం ఉంటే గనక ఏ విషయంలో కూడా మనం అభివృద్ధి చెందలేం. హల్లెలూయా, మనం మనకు లోతైన మరి ఆత్మీయ జీవితం ఉన్నప్పుడే సంపూర్తిగా మనం దేవుని పైన ఆధారపడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, మనం సంపూర్తిగా దేవుని పైన ఆధారపడాలి. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా కాపాడడానికి చూస్తూ ఉంటాడు దేవుడు. ఇప్పుడు మన దేవుడు ఏంటంటే కొనుకడు నిద్రపోడంట, మనల్ని కాపాడడం కోసం. హల్లెలూయా, ఈ లోకరీతిగా మనం పెట్టుకునే వాచ్మెన్ అయినా ఒక 12 గంటలు నిద్రపోకుండా ఉంటాడేమో కాపలాగా, అవునా కదా? హల్లెలూయా, ఆ వాచ్మెన్ అయినా కూడా నిద్రపోకుండా 12 గంటలు నిద్రపోకుండా కాపలుగా ఉన్నా కూడా ఆ వాచ్మెన్ కూడా కొన్నిసార్లు ఆ వాచ్మెన్ కంటే బలవంతుడు వస్తే ఏం చేస్తాడు? ఆ వాచ్మెన్ కాపాడలేడు, అవునా కదా? హల్లెలూయా, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. దేవుడు మరి 24 అవర్స్ కూడా కునుకకుండా నిద్రపోకుండా మరి మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. హల్లెలూయా, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని కాపాడడానికి, మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు. హల్లెలూయా, అయితే మరి మనము దేవుని పైన సంపూర్తిగా మనం ఆధారపడాలి. హల్లెలూయా, మనం దేవుని పైన సంపూర్తిగా ఆధారపడకపోతే గనక మనం ఏ విషయంలో కూడా మనం బ్లెస్ కాలేమంట. ఇక్కడ యాకోబు పత్రికలో ఉంటది. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసుకుంటే గనక యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 6, 7, 2 వచనాలు చదవండి. అయితే అతను ఏమాత్రమే సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమున పోలి ఉన్నాడు. అతి మనుషుడు నిర్మనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకి ఏమైనా దొరుకునని తలంచుకున్నాడు. చాలు. హల్లెలూయా, మరి దేవుని అడిగేటోడు ఎట్లా అడగాలంట? ఏమీ సందేహపడకుండా అడగాలంట. సందేహించువాడు ఎలాంటి వాడంట? గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగం పోలి ఉండును అంటున్నాడు. హల్లెలూయా, గాలి ఫోరుస్తాడు, గాలి వచ్చినప్పుడే సముద్రం ఏమవుతుంది? పైకి లేస్తుంది. ఎంత ఎత్తు అంటే అంత ఎత్తు లేస్తుంది. గాలి ఆగిపోగానే టాప్ మన కింద పడిపోతుంది, అవునా కదా? సందేహపడువాడు కూడా సేమ్ అట్లనే ఉంటాడంట. హల్లెలూయా, మరి ఆ సందేహపడువానికి ఎట్లుంటుందంట? ద్విమనస్కుడు అంట. 2 మనసులు ఉంటాయి, అవుతుందో కాదో. హల్లెలూయా, మరి ద్విమనస్కుడు కనుక ఏమైతుందంట? తన సమస్త మార్గముల యందు అస్థిరుడు. మరి ద్విమనస్కుడు అయితే మరి ఎట్లుంటుందంట? తన సమస్త మార్గముల యందు అస్థిర అంటే ఎక్కడ కూడా
కాన్స్టెంట్గా ఉండడు. హల్లెలూయా. కొద్ది రోజులు ఈ బిజినెస్ చేస్తాడు, అది సక్సెస్ అయితే లేదని చెప్పి మళ్ళీ అది వదిలేసి మళ్ళీ ఇంకొక దానికి పోతాడు. ఎక్కడ కూడా స్థిరంగా ఉండడు. స్థిరంగా ఉండేవాడు ఎవరంటే విశ్వాసి. విశ్వాస అయితే ఎట్లుంటాడు? స్థిరంగా ఉంటాడు. కష్టమైన నష్టమైన ఈ రోజు మరి నేను లాభం పొందుకోకపోయినా రేపు ఖచ్చితంగా దేవుడు నాకు లాభం అనుగ్రహిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నన్ను ఆశీర్వదిస్తాడన్న విశ్వాసంతో ఏం చేస్తాడు? మరి మరి ఆయన మరి మొదలు పెట్టిన దాన్ని పట్టుకొని ఉంటాడు. హల్లెలూయా. ఎవరు జంప్ అవుతా ఉంటారంటే అవిశ్వాస జంప్ అవుతా ఉంటారు. అంటే మరి నువ్వు అవిశ్వాసం కలిగి ఉంటే కనుక దేంట్లో కూడా నువ్వు స్థిరంగా ఉండలేవు, దేంట్లో కూడా నువ్వు స్థిరంగా ఉండలేవు. కాబట్టి దేంట్లో కూడా నువ్వు మరి లాభాన్ని నువ్వు చూడలేవు. నువ్వు లాభాన్ని చూడాలంటే నువ్వు స్థిరంగా ఉండాలి ఒక దాంట్లో. ఇప్పుడు నువ్వు బిజినెస్ పెట్టంగానే టకా టకా అభివృద్ధి చెందుతుందా? కాదు కదా, టైం పడుతుంది. అవునా కదా? మొదలు నీకు ఏమి ఎదురవుతుంది అంటే మొదలు నీకు కొంత నష్టమే నీకు ఎదురవుతుంది. అవునా కదా? హల్లెలూయా. సో ఇప్పుడు ఈ బిజినెస్ లో నష్టం వస్తుందని చెప్పి మళ్ళీ ఇంకో బిజినెస్ పోతే ఆడ కూడా నష్టం వస్తుంది. అవునా? ఇట్లా మరి నువ్వు ఇట్లా జంప్ అవుతా ఉంటే ఏమవుతుంది? మరి ఎలాంటి లాభాలను కూడా నువ్వు పొందుకోలేవు. హల్లెలూయా. ఫస్ట్ నీకు కొంచెం నష్టం వచ్చినా కానీ మరలా నువ్వు అదే బిజినెస్ నువ్వు పట్టుకొని ఉంటే, దేవుని విశ్వాసం కలిగి ఆ బిజినెస్ నువ్వు పట్టుకొని ఉంటే నువ్వు దాంట్లో అభివృద్ధి చెందుతావు ఖచ్చితంగా. హల్లెలూయా. అంటే మరి నువ్వు అభివృద్ధి చెందాలంటే నీకేముండాలి? విశ్వాసం అనేది ఉండాలి. హల్లెలూయా. దేవుని పైన నువ్వు సంపూర్తిగా ఆధారపడాలి. హల్లెలూయా. ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుడు ఖచ్చితంగా నన్ను విడిపిస్తాడని చెప్పి మరి దేవుడి పైన మనం సంపూర్తిగా ఆధారపడాలి. మనం ఆధారపడ్డప్పుడే మనం స్థిరంగా ఉండి మనం ఆశీర్వదింపబడతాం. ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు, అయితే మనం దేవుడి కాపుదల్లో మనం ఉండాలి కదా. అవునా? ఇప్పుడు కోడి మరి గద్దొచ్చినప్పుడు కోడి ఏం చేస్తుంది? తన రెక్కలు చాపి పిల్లల్ని పిలుస్తా ఉంటది, నా కిందికి రండి అని చెప్పి. పిల్లలు ఆ రెక్కల క్రిందికి వస్తే గనక సేఫ్. అవునా కదా? ఆ కొన్ని పిల్లలు రెక్కల క్రిందికి రాకుండా పక్కన తిరుగుతూ ఉంటాయి. వాటిని గద్ద ఏం చేస్తుంది? ఎత్తుకొని వెళ్ళిపోతుంది. అవునా కదా? అంటే దేవుడు మనల్ని కాపాడడానికి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఏంటంట, మరి దినమెల్లా ఆయన చేతులను మన వైపున జాపాలంట దేవుడు మనకు సహాయం చేయడానికి. ఆల్రెడీ దేవుడు ఎప్పుడు మనకు సహాయం చేయగలుగుతాడంటే మనం ఆయన తట్టు తిరిగినప్పుడే, మనం సంపూర్తిగా ఆయన పైన మనం ఆధారపడినప్పుడే దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. దేవుడు మన జీవితంలో అద్భుతం చేయగలుగుతాడు. మరి దేవుడు మనకున్న ప్రతి సమస్య నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటిదంటే దేవుని పైన ఆధారపడ్డమే మనం చేయాల్సిన పని. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ దేవుడు మరి ఎవరికి ఆశ్రయంగా ఉంటాడంట? తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటాడంట. ఇక్కడ మరి కీర్తనలు మరి 28 వచనంలో మనం చూసుకుంటే కనుక యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గము. హల్లెలూయా. తన జనులకు ఆశ్రయముగా ఉన్నాడంట, తన అభిషక్తునికి ఎట్లున్నాడంట? రక్షణ దుర్గం. అభిషక్తుడు అంటే ఎవరు? మరి దేవుని చేత అభిషేకింపబడిన వాడు. హల్లెలూయా. మరి పాత నిబంధన కాలంలో దేవుడు రాజులను కొంతమంది ప్రవక్తలను మాత్రమే దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. మరి ఇప్పుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు? అభిషక్తులే. హల్లెలూయా. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా ఎవరు? అభిషక్తులే. ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేశాడు? అభిషేకించాడు. హల్లెలూయా. మన పైన నూనె పైన మనం ఎవరం అంటే అభిషక్తులమే మనం అందరం కూడా. హల్లెలూయా. మరి అభిషక్తులను ముట్టొద్దని చెప్పి కూడా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు బైబిల్లో. హల్లెలూయా.
అభిషక్తులను ముట్టవద్దని చెప్పి ఎవరిని కూడా మరి అభిషక్తులను ముట్టనీయలేదు. ఇప్పుడు బైబిల్లో చూసుకుంటే మరి దేవుని చేత అభిషేకింపబడిన వారిని ఎవరిని కూడా దేవుడు టచ్ చేయనీయలే. ఇప్పుడు దావీదు విషయంలోనే చూసుకుంటే కనుక దావీదు భార్య మీకాలు, మరి దావీదు ఆ దేవుని మందసాన్ని తీసుకొస్తూ మరి నాట్యం ఆడుతూ మరి పాటలు పాడుతూ మరి ఆరాధనలో లీనమైపోయి ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయో లేదో చూసుకోకుండా ఆరాధనలో లీనమైపోయి ఆరాధన చేస్తా ఉన్నాడు. ఆమె వచ్చేయమంటది, ఎంత బాగా నీ పనుల ముందట నీ సేవకుల ముందట ఎంత బాగా నాట్యం ఆడినావు అని చెప్పి ఎగతాళి చేస్తుంది. దావీదేమంటాడు, నీ తండ్రి అయిన సౌలును తీసేసి నన్ను దేవుడు రాజుగా చేసినందుకు నేను దేవుని ఆరాధిస్తున్నా అంటాడు. హల్లెలూయా. అయితే మరి ఆ మీకాలు మరి దావీదుని ఎగతాళి చేసినందుకు ఆమె మరణం వరకు కూడా ఆమెకు సంతానం కలగలే. దావీదుని ఎగతాళి ఒక్క మాట అన్నందుకు. అంటే మరి దేవుడు అభిషేకించిన వారిని దేవుడు ఒక్క మాట కూడా దేవుడు అననీయాడు. అన్నవారిని అస్సలు వదిలిపెట్టాడు. మరి నాబాల్ అనే వ్యక్తి ఏమంటాడంటే, దావీదెవరు, యెషై కుమారుడు ఎవరో తెలియదు అంటాడు. మరి దావీదుతో ఉన్న 400 మంది అడవిలో మరి ఆ నాబాలు గొర్రెల కాపర్లను కాపాడుతారు, సింహాల నుంచి కాపాడి దావీదు మరొక మనిషిని పంపించి ఏమంటాడంటే, మరి నీ గొర్రెల కాపర్లను మేము అందరం కాపాడినాం కదా, మాకు కావాల్సిన ఆహారం పంపించు అని చెప్పి మరి దావీదు మరి ఒక మనిషితోటి మరి చెప్పి పంపిస్తాడు. అయితే ఆయన ఏమంటాడు, ఎంతో మంది ఉన్నారు, మరి యజమాని దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. యెషై ఎవరు, దావీదెవరు, యెషై కుమారుడు ఎవరు తెలియదు అని చెప్పి వెళ్ళగొడతాడు. దావీదు చాలా బాధ అవుతుంది, కోపం వస్తుంది. దావీదు అనుకుంటాడు, మరి ఈ దినమున మరి ఆ నాబాలు ఇంట్లో ఒక మగ పురుగు కూడా ఉండొద్దు, అందరిని చంపేస్తా అని చెప్పి మరి కత్తులు కటారాలు అన్ని కూడా తీసుకొని 400 మందిని తీసుకొని బయలుదేరుతారు. అయితే మరి ఈ జరిగిందంతా కూడా నాబాలు భార్య అయిన అబిగయిలు తెలిసి అబిగయిలు ఏం చేస్తారంటే మరి దావీదుకి కావాల్సిన ఆహారం తీసుకొని వచ్చి మరి దావీదుని క్షమాపణ కోరుతుంది. అప్పుడు దావీదు తిరిగి మరి వెళ్ళిపోతాడు, దావీదు వదిలేసి. కానీ దేవుడు ఆ నాబాలను వదిలిపెట్టినంటే లేదు, దేవుడు డైరెక్ట్ గా మరి ఆయన మొత్తి చంపేశాడు దేవుడు. హల్లెలూయా. అంటే మరి అభిషక్తుల విషయంలో దేవుడు అంత జాగ్రత్త తీసుకుంటాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరమంటే అభిషక్తులమే. అదే మన విషయంలో అంత జాగ్రత్త దేవుడు తీసుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మనం అస్సలు భయపడడానికి వీల్లేదు. ఏ సమస్యకైనా కానీ దేనికి కూడా మనం భయపడడానికి వీల్లేదు. హల్లెలూయా. మరి దేవుడు తన అభిషక్తులకు ఎటుంటాడంట, రక్షణ దుర్గంగా ఉంటాడంట, తన ప్రజలకు ఆశ్రయంగా ఉంటాడంట. హల్లెలూయా. మరి దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు, దేవుడు మనకు రక్షణ దుర్గంగా ఉన్నాడు. కాబట్టి దేనికి కూడా మనం భయపడడానికి లేదు. హల్లెలూయా. మనం భయపడకుండా ధైర్యంగా ఉండాలంటే మనకేముండాలి, విశ్వాసం ఉండాలి, అంతే. దేవుని పైన ఆధారపడాలి. హల్లెలూయా. నువ్వు దేవుని పైన ఆధారపడము ఏంటిదంటే, దేవునికి మరి నీ పైన బాధ్యతను మరి దేవునికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని పైన సంపూర్తిగా ఆధారపడడం ఏంటిది, దేవా నువ్వే నన్ను చూసుకో, దేవా నువ్వే నాకు సహాయం చేయి, దేవా నువ్వే నన్ను ఈ సమస్య నుంచి విడిపించు అని చెప్పి దేవునికి బాధ్యత అప్పచెప్తున్నట్టు. హల్లెలూయా. మన భారం అంతా కూడా ఎవరి మీద మోయాలంటే, ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మోపాలంట. నీ భారం నువ్వు మోసుకో అని చెప్పి బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. హల్లెలూయా. నీ భారం ఎక్కడ మోయాలంటే దేవుని పైన వేయాలంట. హల్లెలూయా. మరి 3 సార్లు మరి రాయబడి ఉంటుంది బైబిల్లో చూసుకుంటే. మరి ఇక్కడ ఇదే కీర్తన గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక 22వ అధ్యాయం 8వ వచనం కదా, చాలు. హల్లెలూయా. ఇక్కడ నీ భారం ఎవరి మీద మోపాలంట,
యెహోవా మీద మోపాలంట. హల్లెలూయా. మళ్ళా తర్వాత మరి సామెతల గ్రంథము 16వ అధ్యాయం రైట్ 16 రైట్ 16వ అధ్యాయం 3వ వచనం. చాలు. అరే ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నీ పనుల భారము యెహోవా మీద ఉంచమంటున్నాడు. హల్లెలూయా. కీర్తనలు 22వ అధ్యాయంలో రాయబడింది నీ భారం యెహోవా మీద మోపమని. ఇక్కడ సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో 3వ వచనంలో రాయబడింది నీ పనుల భారం యెహోవా మీద మోపమని. తర్వాత మరి మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటే కనుక మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. చాలు. హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడు? యేసు ప్రభు ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి అంటున్నారు. అంటే మరి భారం ఎవరి మీద వేయాలి? దేవుని మీద వేయాలి. హల్లెలూయా. మరి అలాగే 2వ పేతురు పత్రిక 5వ అధ్యాయము, 2వ పేతురు పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. సారీ మొదటి పేతురు 5వ అధ్యాయం. మొదటి పేతురు 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద లేదు. చాలు. హల్లెలూయా. చింత మరి దేవుడు మన గురించి చింతపడుతున్నాడు కాబట్టి చింత యావత్తు ఏం చేయాలంట? ఆయన మీద వేయాలంట. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఎందుకు చదివించిన అంటే మరి బైబిల్లో నువ్వు ఎటు చూసినా కానీ నీ భారం ఎవరి మీద ఏమనుంది? దేవుని మీదనే ఏమనుంది. హల్లెలూయా. నీ చింత ఎవరి మీద వేయాలి? దేవుని మీదనే వేయాలి. హల్లెలూయా. నీ భారం నువ్వు మోసుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. ఇప్పుడు అప్పులోడు వచ్చి నేను బాధ పెడుతున్నారా? నువ్వేం చేయాలి? దేవునికి దేవా నువ్వు అప్పులో సంగతి నువ్వు చూసుకో అని చెప్పి దేవునికి చెప్పాలి. హల్లెలూయా. మనం టెన్షన్ పడొద్దు. దేవుడు మనల్ని టెన్షన్ పడొద్దనే చెప్పాడు దేవుడు. హల్లెలూయా. మీరు దేని గురించి కూడా యేసు ప్రభువు అంటాడు కదా మత్తయి సువార్తలో 6వ అధ్యాయం, మీరు దేని గురించి కూడా చింతపడకూడదు. ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం ధరించుకుందామా, దేని గురించి కూడా మీరు చింతపడకండి అంటారు. మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ కూడా అనుగ్రహింపబడతాయి అంట. అన్యులు చింతిస్తారు వీటి కొరకు అంటారు. మరి విశ్వాసులమైన మనము చింతపడాల్సిన పని లేదు. భయపడాల్సిన పని లేదు. హల్లెలూయా. మరి దేవుడు మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. రక్షణ దుర్గముగా దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడడానికి వీల్లేదు. మనం సంపూర్తిగా దేవుని పైన ఆధారపడాలి. మన ప్రతి భారమును ఖాళీ కొన్నిటి మాత్రమే అప్పగించమంటున్నాడా? ప్రతి భారమును దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. ఏ భారం కూడా నీ మీద మోసుకోవద్దు. హల్లెలూయా. భారం నీ మీద పెట్టుకుంటే కనుక నువ్వేం చేస్తావు? చింతపడతావు. చింతతోటి ఏమవుతుంది? నీకు కొన్ని రోగాలు కూడా వస్తాయి. కృషించిపోతా ఉంటావు, నశించిపోతా ఉంటావు, దాని నుంచి విడుదల పొందుకోలేవు. హల్లెలూయా. అయితే మరి నీ భారం అంతా కూడా నువ్వు దేవుని మీద మోపితే, దేవుని పైన నువ్వు సంపూర్తిగా ఆధారపడితే గనుక మరి ఏం జరుగుతుంది? దేవుడు నేను ప్రతి సమస్య నుంచి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ప్రతి శోధన నుంచి కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలి? నువ్వు దేవుని పైన అన్ని విషయాల్లో కూడా దేవుని పైన ఆధారపడాలి. హల్లెలూయా. ఏ సమస్య అయినా కూడా దేవునికి వదిలేసేయాలి, దేవుడే చూసుకుంటాడు అని చెప్పి. హల్లెలూయా. నువ్వు దేవునికి వదిలినప్పుడే దేవుడు చూసుకుంటాడు. నువ్వు నీ మీదనే పెట్టుకుంటే దేవుడు రెడీగా ఉంటాడు, నువ్వు అప్పగిస్తే చూసుకుందామని చెప్పి. హల్లెలూయా.
అయితే మరి నువ్వు దేవునికి అప్పగించకుండా నీ మీదనే పెట్టుకుంటే కనుక ఎలాంటి లాభం ఉండదు. నీ ప్రతి భారమును నువ్వు దేవుని మీద మోపాలి, దేవునికి అప్పగించాలి. హల్లెలూయా. మరి దేవుని పైన సంపూర్తిగా మనం ఆధారపడితే కనుక ప్రతి సమస్య నుంచి కూడా దేవుడు మనల్ని విడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. మరి మనము లేచి నిలబడినట్లయితే మరి వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకొని అలాగే మరి ముగింపు ప్రార్థన కూడా చేసుకొని ముగించుకుందాము. కృపా కనికరం గల మా ప్రభువా యేసే, ఇదిగో తండ్రి దేవా, మరి నువ్వు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా యేసు తండ్రి. యేసే, ఇదిగో ప్రభా, మరి దావీదు చెప్తున్నాడు ప్రభా, మరి కీర్తనలు 28వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రభా యేసే, ఇదిగో తండ్రి, మరి దావీదు చెప్తున్నాడు ప్రభా యేసు తండ్రి. యేసే, ఇదిగో ప్రభా తండ్రి, మరి యెహోవా తన ప్రజలకు ఆశ్రయముగా, తన అభిషేక్తులకి రక్షణ దుర్గముగా ఉంటుందని చెప్పి మరి దావీదు చెప్తున్నాడు ప్రభా. యేసే, ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, నీవు నీ ప్రజలకు తండ్రి, మరి నీ అందు విశ్వాసం ఉంచిన వారికి, నీవు అభిషేకించిన వారికి ప్రభా యేసే తండ్రి, నువ్వు ఖచ్చితంగా ఆశ్రయ దుర్గముగా తండ్రి, మరి ఆశ్రయంగా రక్షణ దుర్గంగా నువ్వు ఉంటావు తండ్రి. కాబట్టి ప్రభా, మరి నిన్ను నమ్మిన మేము ఎవ్వరం కూడా తండ్రి ఏ విషయంలో కూడా మేము భయపడడానికి వీల్లేదు తండ్రి, బాధపడడానికి వీల్లేదు ప్రభా, దిగులు పడ్డానికి వీల్లేదు ప్రభా యేసు తండ్రి. యేసే, ఇదిగో తండ్రి, మరి ఎందుకంటే ప్రభా నీవు మాకు రక్షణ దుర్గంగా ఉన్నావు గనుక ప్రభా యేసు తండ్రి. యేసే, ఇదిగో ప్రభా, మరి మేమందరం కూడా తను మరి భయపడకుండా దిగులు పడకుండా తండ్రి, ఇదిగో తను మరి దావీదు వలే ప్రభా యేసు తండ్రి. యేసే, ఇదిగో ప్రభా తండ్రి, మరి ప్రభా యేసు తండ్రి, మరి మేము నీ పైన ఆధారపడే వారంగా ఉండేలాగా సాయం చేయండి తండ్రి. ప్రతి భారమును కూడా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా నువ్వు సెలవిచ్చావు తండ్రి. యేసే, ఇదిగో ప్రభా, మరి నీ పనుల భారమును యెహోవా మీద మోపము, అప్పుడు నీకు విశ్రాంతి కలుగునని చెప్పి, మరి నీ పనులను సఫలమగునని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. యేసే, ఇదిగో తండ్రి, మరి ఆయన మీ కొరకు చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. యేసే, ఇదిగో తండ్రి, ఇదిగో ప్రభా, మరి మా భారమును మేము మోసుకుంటూ బాధపడడానికి వీల్లేదు ప్రభా. యేసే, ఇదిగో తండ్రి దేవ, మరి మా భారమును నీ మీద మోపి ప్రభా యేసు తండ్రి. యేసే, ఇదిగో ప్రభా నీ పైన ఆధారపడి మరి నీ మీద మోపే వారంగా ప్రభా, మరి మేము అందరం కూడా ఉండులాగానే మీరు సహాయం చేయండి తండ్రి దేవా. యేసే, ఇదిగో తండ్రి దేవా, మరి ఇంతవరకు ప్రభా మరి యొక్క ఆరాధన అంతట్లో ప్రభా యేసు తండ్రి నువ్వు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసే, ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభా యేసు తండ్రి, మరి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. యేసే, ఇదిగో తండ్రి, మరి అన్ని విషయాల్లో కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. మరి ఆత్మీయంగా కూడా తండ్రి మీరు అభివృద్ధి పరచండి ప్రభా. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నేను పరిశుద్ధపరచబనుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి అందును నెరవేర్చబనుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం, మా రుణస్తుని క్షమించిన ప్రకారం మనం క్షమించం, శోధంలోనికి తేక కీను తప్పించము, ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరము నీవైనవు తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ, దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకందరికి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ప్రతి ఒక్క బిడ్డకును తోడైండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.